హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇది సంక్రాంతి రోజు వ్లాగ్. అందరూ సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నారా? సో 3 days అయితే ఫుల్ బిజీగా ఉంటారు కదా. ఇంకా పిల్లలకైతే 10 days వరకు అయితే హాలిడేస్ ఇచ్చారు. ఇంకా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది చాలా బాగా. ఇంకా హడావిడి అల్లరి చేసిరన్నమాట. ఇంకా అసలు ఆ 10 days కూడా ఎలా గడిచిపోయా కూడా అర్థం కాలేదు. అంత బాగా అయితే డేస్ అయితే గడిచిపోయాయి. ఆంధ్ర సైడ్ అయితే ఈ సంక్రాంతి పండుగ అయితే ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారంట. వాళ్ళకు కోడి పందాలు, ఇలా పిండి వంటలు, ఇంకా ఇలా ఈ ముగ్గులు అయితే ఇంకా వాడ మొత్తం ముగ్గులతోనే నిండిపోయి ఉంటుందంట. ఇంకా ముగ్గుల పోటీ కూడా అవుతుంటుందంట. ఇంకా వాళ్ళకి ఇంకా కొన్ని ట్రెడిషన్స్ కూడా ఉంటాయంట. సో వాళ్ళకి పెద్ద పండుగ అన్నమాట ఆంధ్ర సైడ్ అయితే. ఇంకా మన తెలంగాణ సైడ్ కూడా మనము సంక్రాంతి పండుగ పర్లేదు బాగానే చేసుకుంటాము. ఇప్పుడైతే ఇంకా బాగా చేస్తున్నారు జనాలందరూ కూడా. అన్ని పండుగలు బాగా సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాం మనము. సో నేనైతే సంక్రాంతి రోజు వేసిన ముగ్గు ఇది. కొంచెం తొందరగా అయిపోవాలని అయితే ఈ ముగ్గు అయితే స్టార్ట్ చేసుకున్నా. కానీ నాకు భోగి రోజు వేసిన దానికంటే కూడా ఎక్కువ టైం ఈ ముగ్గుకే పట్టిందనమాట. సో ఇంకా ఇంట్లో పనులు చేసుకొని బయటికి వచ్చానన్నమాట. నేను మంగళవారం కాబట్టి ఇంకా మా ఆయన దీపం ముట్టిస్తారు. సో దానికోసం అని ఇంట్లో పనులు ఫస్ట్ చేసుకొని ఇంకా బయట పనులు చేద్దామని అయితే నేను అనుకున్నా. అట్లా అనుకునేసరికి ఇంకా తెల్లారిపోయిందన్నమాట. 8 o'clock అట్లా స్టార్ట్ చేసిన నేను ముగ్గులు వేయడం. ఇంకా 10 వరకు అక్కడే ఉన్నా అనమాట. వాకిట్లోనే ముగ్గులు వేసుకుంటూ ఉన్నా అనమాట. అందరివి అయిపోయాయి. ఇంకా కాలేదా అని కూడా అడుగుతారు అనమాట. అయితే ముందు రోజు వేశాను కదా భోగి రోజు ఆ ముగ్గు వేసిన కాబట్టి నెక్స్ట్ డే ఏం వేస్తానని కూడా వచ్చి చూసిరన్నమాట. ఇంకా అయ్యిందా లేదా అని కూడా చూసిరన్నమాట. సో ఫైనల్గా అయితే మా పెద్దోడు కొంచెం హెల్ప్ చేసిండనమాట ఇంకా ఈ కలర్స్ వేయడంలో. నేను స్టార్టింగ్లో ఈ రౌండ్ సర్కిల్స్ వేసుకుంది కూడా ఒక బకెట్ మూతతో అయితే వేసాను అనమాట. దాని లిడ్తో వేయడం వల్ల మంచిగా మనకి రౌండ్గా వస్తుందన్నమాట. సో ఇలా అయితే అన్ని కలర్స్ అయితే ఫిల్ చేసి ఇంకా ఫైనల్గా ముగ్గు అయితే వేసాను. చూపిస్తున్నంత ఈజీ అయితే కాదండి మనము వేసుకోవడం అంటే. ఒక 10 minutesలో అలా చూపించేస్తాం కానీ గంట పైనే పడుతుంది అనమాట. సో ఇలా అయితే ముగ్గు అయితే కంప్లీట్ అయ్యింది. ముగ్గు కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా నేను ఎవ్రీ టైం ఇంకా కైట్స్ అయితే వేస్తానన్నమాట. వాటికి కూడా కలర్స్ వేస్తూ ఉంటాను. ఈసారి అయితే కైట్స్ వేసాను కానీ కలర్స్ వేద్దామంటే ఇంకా టైం అయిపోయింది. ఇంకా వేరే పనులు కూడా ఉంటాయి కదా మనకి. సో దానికోసం అయితే కైట్స్ వేసి ఇంకా కలర్స్ అయితే వాటికి వేయలేదన్నమాట. మనకు సంక్రాంతి అంటేనే కైట్స్ కదా. సో పిల్లలు కూడా కైట్స్ ఎగరేయడం ఇవైతే చేశారు. కానీ ఆ క్లిప్పింగ్స్ కూడా తీయలేకపోయినా బిజీ అనమాట ఆ రోజు అయితే చాలా. ఎందుకంటే ఆ రోజు పిండి వంటలు స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాము. భోగి రోజు అయితే పెట్టుకోలేదు, అసలు స్టార్ట్ చేయలేదన్నమాట. సో సంక్రాంతి రోజే చేసాము. ఇంకా ఆ రోజు నాన్ వెజ్ తినం కాబట్టి మంగళవారం కాబట్టి ఇంకా మేము నెక్స్ట్ డే కనుమ రోజు చేసుకుందాము అనేసి అయితే అనుకున్నాం అనమాట. సో సంక్రాంతి రోజు ఇలా అయితే సింపుల్గా పిండి వంటలు చేసుకొని ఇలా ముగ్గులు వేసుకొని అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మీ దాకా వచ్చేస్తాయి. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ని కామెంట్ సెక్షన్లో యాడ్ చేసేయండి. ఇంతకీ ముగ్గు ఎలా ఉందో కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. కష్టపడి అయితే వేసాను అనమాట. మా ఆయనకి అన్నీ నచ్చాయి కానీ అక్కడ హరిదాస్ అనేది అంత పర్ఫెక్ట్గా రాలేదని అయితే చెప్పారనమాట. అది వాస్తవం, నిజంగానే అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు హరిదాస్ అయితే. అలా చిన్నగా అందులో వేయాలి కాబట్టి కొంచెం చేయి అయితే ఆడలేదనమాట. సో ఆ తర్వాత ఇక్కడైతే ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట తులసమ్మ దగ్గర. ఇట్లా ముగ్గు అయితే వేసుకున్నాను. కైట్స్ అయితే వేసిన అనమాట. కైట్స్కి కూడా కమ్మలు వచ్చినాయి అనేసి అయితే అన్నారనమాట. అట్లా కమ్మలు, చెవులు, కళ్ళు లాగా ఇట్లా పెట్టినా అనమాట నేను. కైట్స్కి కూడా కలర్ వేసుంటే ఇంకా చాలా బాగా వచ్చేది, కలర్ వేయలేకపోయినా. బట్ దట్స్ ఓకే. ఇంకా గొబ్బెమ్మలు అయితే పెడతాం కదా, అవన్నీ అయితే పెట్టి ఇంకా నేను ఫ్లవర్స్ అయితే వేసిన అనమాట. ఇంకా నవధాన్యాలు, ఈ భోగి పనులు అంటాం కదా, రేగి పనులు ఇవైతే వేస్తాము కానీ వేయలేదు ఎందుకంటే కోతులు అయితే ఫుల్ ఉన్నాయని లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా కదా. సో ఆ తర్వాత అయితే ఇంకా స్టార్ట్ చేద్దాము, ఇలా అప్పాలు ఇవి చేసుకుందాం, మురుకులు ఇవన్నీ చేసుకుందాం అనేది పొయ్యి అయితే ముట్టిస్తున్నాం అనమాట. ఇక్కడ కట్టెల పొయ్యి పైన చేద్దాం అనుకుంటున్నాం ఈసారి అయితే. దాంతో అయితే బాగా టేస్ట్ వస్తుంది అనమాట దానిపైన. సో మా ఇద్దరు పిల్లలు అయితే ఇద్దరు
మాకు హెల్ప్ చేస్తుర్రు. మా చిన్నోడికి అయితే ఇలాంటివి సరదా బాగా ఎంత ముద్దుగా చిన్న చిన్న కట్టలు అయితే తీసుకొని వస్తుండనమాట. పిల్లలతో పని చేయించాలని కాదు కానీ వాళ్ళు కూడా కొంచెం ఇన్వాల్వ్ అయితే కొంచెం యాక్టివిటీ ఉంటుంది, అల్లరి బాగా చేయకుండా కొంచెం పనులలో పడి ఉంటారు కదా అన్నట్టుగా ఇలా చిన్న పనులలో అయితే ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను అనమాట నేను. అది వాళ్ళకి ఇష్టమై వాళ్ళంతలా వాళ్ళు చేస్తేనే, మనం బలవంతం చేస్తే ఎవరి పిల్లలైనా సరే బలవంతం చేస్తే చెయ్యరు. ఇంకా ఇక్కడైతే ప్రాసెస్ అయితే రెడీ అవుతుందన్నమాట. ఇంకా పిండి కలపడం ఇవన్నీ అయితే అవుతున్నాయి అనమాట. సో హ్యాపీగా సరదాగా అయితే పిండి వంటలు అయితే స్టార్ట్ చేసుకున్నాం అనమాట మేము. మీరు ఏమేమి చేసుకున్నారు అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చూసేది ఏ ప్లేస్ నుంచి అన్నది కూడా కామెంట్ చేయండి. ఆంధ్ర సైడ్ వాళ్ళు చూస్తే కనుక మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నది కూడా నాతో షేర్ చేయండి. అండ్ మేము ఎలా చేసుకున్నాం అన్నది కూడా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీ సైడ్ వీటిని ఏమంటారో చెప్పండి. మా సైడ్ అయితే గ్యారప్పాలు అని అంటామన్నమాట. గ్యారప్పాలు అని అయితే అంటామన్నమాట. అండ్ స్పెషల్లీ మా అమ్మ చేసే అప్పాలు అయితే చాలా ఇష్టం నాకు, చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇక ఆంటీ కూడా నమ్మది, నేనే ఆయనతో చేపిస్తున్నా అంటది. ఇక చేస్తలేనా ఆంటీ? మా పక్కింటి ఆంటీ ఆమె, మేమిద్దరం ఎప్పుడైనా సరే ఏదైనా పని చేస్తుంటే చూసి అంటదనమాట, ఇంకా ఇంట్లో ఉండడనేసి మీ ఆయనకి ఏదో ఒక పని చెప్తూనే ఉంటావా అమ్మ, ఖాళీగా కూర్చొనియవా అనేసి అయితే అంటదనమాట. అట్లా సరదాగా అంటది. కానీ మా ఆయన ఏంటంటే బేసిక్గా ఇంట్లో కూర్చునే టైప్ కాదు. ఒకవేళ ఆయనకి వీక్ ఆఫ్ ఉన్నా లేకపోయినా నైట్ డ్యూటీస్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా కొంతసేపు ఏదన్నా ఒకటి బయట పని అయితే చేస్తారనమాట. ఖాళీగా అయితే ఉండరు. నేను ఖాళీగా ఉంటాను, నన్ను తీసుకుపోయి ఇది చేయి అది చేయి అని అయితే చెప్తారనమాట. ఇంకా ఆ విషయం ఎవరికి చెప్పినా నమ్మరు, నేనే ఆయనతో అన్నీ చేస్తున్నాను అయితే అనుకుంటారు అనమాట. సో అట్లా ఉంటుంది మాతో అయితే. ఇంకా ఇక్కడైతే అప్పాలు అయితే చేస్తున్నాను అనమాట. ఈ మిషన్తో అయితే ఒత్తుతున్నాము. అప్పట్లో అయితే చెంబుతో అయితే కొట్టేవాళ్ళంట, వేళ్ళతో కూడా ఇలా ప్రెస్ చేస్తూ చేసేవాళ్ళంట. అప్పట్లో వాళ్ళకి ఓపిక చాలా ఎక్కువ, మనకి మిషన్లు వచ్చినా కూడా అంత ఓపిక ఉండదు కదా. సో ఈ అప్పాలు అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మా అత్తమ్మ అయితే గులాబ్ జామ్ చేసిందనమాట. ఇంకా అన్నీ హాట్ అయితే ఎట్లా ఉంటుంది, అందుకని ఒక స్వీట్ చేసుకుందామని అయితే గులాబ్ జామ్ అయితే చేసుకున్నాం అనమాట. మంచిగా వచ్చినాయి, అవి అయితే ఎంజాయ్ చేసినాం అనమాట. మా పెద్దోడు చెయ్యి అనేసి వెంట పడితే ఇంకా చేసిందనమాట అదే రోజు. సో అవి కూడా చేసుకున్నాము, ఆ క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇదండి మన వ్లాగ్. ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి. అండ్ షార్ట్స్లో కూడా కొన్ని వీడియోస్ అయితే పెట్టానన్నమాట, చూడండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ని కామెంట్ సెక్షన్లో యాడ్ చేసేయండి. మీ కామెంటే మాకు బూస్టింగ్ కదా. సో ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. సో మరొక మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, బాయ్.